బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి 108 శివాలయాలు ధ్యాన భీమఖండంలో భాగంగా ఈరోజు మరి పులగొర్త గ్రామంలో మనం ఈ యొక్క ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి నేను చెప్పాలంటే ధ్యాన భీమఖండం ఈరోజే వచ్చాను అనమాట. ఇన్ని వారాల నుంచి నేను రావడం ఇదే మొదటిసారి. బాగుంది. పత్రి సార్ చెప్పిన దేవాలయాలే ధ్యానాలయాలు అన్న కాన్సెప్ట్ మీద ఈ శివాలయాలు, ప్రతి శివాలయానికి వెళ్ళడం, అందరూ ధ్యానం చేయడం, ఆ ఊరంతా ధ్యాన ప్రచారం చేయడం చాలా అద్భుతంగా ఉంది. మరి పులగొర్త గ్రామంలో మన రాజలక్ష్మి మేడము, సుబ్బారావు గారు ఎంతో చక్కగా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. వారిద్దరు కూడా ఆ వయసులో చాలామంది పెద్దవాళ్ళు ఈ వయసులో మనం ఏం చేద్దాంలే ఇంట్లో కృష్ణారామ అని కూర్చుందాము ఇలా ఎక్కువ ఉండిపోతారు. కానీ అసలు వీళ్ళు అలా అనుకోరు. ఎంతో అద్భుతంగా వీళ్ళని చూసి చిన్న వయసు వాళ్ళు, యువత చాలా నేర్చుకోవాలి. అది మరి అంత అద్భుతంగా వాళ్ళిద్దరూ కూడా ఈ ధ్యానం కోసం కృషి చేస్తారు. మరి అలాగే ఎక్కడనే కాదు, ఎక్కడైనా వశిష్ఠ గౌతమికైనా ఇంకెక్కడైనా దేనికైనా కూడా మేము ఉన్నాము అని ముందుకొచ్చి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సేవ రూపంలోనే కాదు, ధనం రూపంలోనే కాదు, అన్ని రకాలుగా కూడా ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్లో అందిస్తున్నారు. వారికి మనం హృదయపూర్వకంగా ఒకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ నాకు